కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. హే నాథ్ నాథ్, హే నాథ్ నాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, హే నాథ్ 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 బల్బల్ బేరియాథ్. ఇంపార్టెంట్గా ఇవాళ మనం అందరం కలుసుకోవడానికి ఈ సక్సెస్ మీట్లో చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఫస్ట్ వీక్గా ఈ సినిమా నిలిచింది. అది చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ అంటే ఇంతకుముందు ఫస్ట్ హైయెస్ట్ గ్రాసర్ ఫస్ట్ వీక్లో మగధీర అయితే సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ ఈ సినిమా అయింది. అది ఏదో ఒక కాకతాళీయంగా చెప్పడం కాకుండా దాన్ని కొన్ని వివరాలతో చెప్తాను. ఇది ఇంతవరకు అంటే మొదటి 7 రోజులకి 27,25,00,000 గ్రాస్ వసూలు చేసింది. అలాగే 20,75,00,000 షేర్ వసూలు చేసింది. అనగా ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో సైమిల్టేనియస్గా రిలీజ్ అయ్యి కేరళ, కర్ణాటకల్లో కూడా ఉధృతంగా ఇది ఆడడం వల్ల కేరళ, కర్ణాటకల్లో ఇంతవరకు 4,55,00,000 రూపాయల షేర్ వచ్చింది. సినిమా తీసేటప్పుడు కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఒక టీం వర్క్ నేను అనేక సినిమాల్లో చూస్తూ ఉంటాను. ఎక్సలెంట్ టీం వర్క్ ఈ సినిమా తీసేటప్పుడు నేను లొకేషన్స్కి వెళ్ళి హిమాలయాల్లో కూర్చున్నప్పుడు నాకు అనిపించేది, ఇంత టీం వర్క్ జరిగినప్పుడు దీని రిజల్ట్స్ విడిగా ఉంటాయి. అవగాహన బిట్వీన్ డైరెక్టర్, హీరో, డైరెక్టర్ అండ్ కెమెరామెన్, టోటల్ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ మిగిలిన చీఫ్ టెక్నీషియన్స్ వాళ్ళందరినీ చూస్తుంటే ఆ కోఆర్డినేషన్ అంటే ఆ టీంకి లీడర్ అయిన వినాయక్ తోటి ఆ టీం ఎలా మూవ్ అవుతుంది అనేది చూస్తే ఈ సినిమా ఎందుకు మిస్ అవుద్ది అన్న ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఒక 5 రోజుల క్రితం లేని ఆనందంతో ఈరోజు మనస్ఫూర్తిగా ఆనందంతో నిమ్ముకుని మీ అందరినీ కలవడానికి చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ సినిమాకి మా టీం అంత కోఆర్డినేషను అంత బాగా జరగడానికి కారణం బ్రిడ్జ్ అల్లు అరవింద్ గారు. అంటే సినిమాకి కావలసిన ప్రతి రూపాయి అంటే విపరీతంగా అంటే డబ్బు గురించి అంటే వేస్టేజ్ కాదు, సినిమాలో ఎక్కడ వేస్టేజ్ అనేది లేకుండా సినిమాకి ఏం కావాలితే అది ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా ఆయన ఉండడం అనేది మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చిన విషయం. అందుకే ఈ సినిమా విజువల్గా ఐ ఫీస్టింగ్గా వచ్చింది. అందరూ ఈరోజు చాలా బాగా ఈ సినిమా విజువల్ ఐ ఫీస్ట్ గురించి మాట్లాడుతున్నారు, దానికి థ్యాంక్స్. అలాగే బన్నీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్లో బన్నీ చూపించిన ఆ బాడీ లాంగ్వేజ్ తను నేర్చుకోవడానికి వియత్నాం వెళ్ళి అక్కడ కష్టపడి తన బాడీ షేప్ చేసి నా దగ్గర వచ్చి ఫస్ట్ తన బాడీ చూపించగానే నేను చాలా ఫ్లాట్ అయిపోయాను. అద్భుతంగా ఉంది అని నేను ఫస్ట్ ఒక అరగంట సేపు ఎంత కష్టపడుతున్నాడు. నేను ఠాగూర్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి గురించి అనుకునేవాడిని ఎక్కువ. అంటే సినిమా గురించి దేనికైనా రెడీ, ఎంత కష్టపడడానికైనా రెడీ. మళ్ళీ అలాంటి కమిట్మెంట్ నేను తనలో చూశాను. బన్నీ ఇంకా పెద్ద స్థాయికి ఇంకా ఇంకా ఎన్నో మెట్లు ఎక్కుతాడు. ఒక కేరళలోనే కాదు మొత్తం ఇండియాలోనే పెద్ద హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని మనస్ఫూర్తిగా అనుకోండి, ఎందుకంటే అంత కష్టపడతాడు కాబట్టి. అలాగే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో అంటే ఈ సినిమాకి మొదటి రోజు ఒక డిబేట్ టాక్ వచ్చింది. నేను చాలా నీరసపడిపోయాను. ఎందుకంటే నేను 1 సంవత్సరంన్నర పాటు కలగన్న నా కళ ఈ సినిమా. నేను చాలా నీరసపడిపోయాను. సెకండ్ డే మా కాశీ గారు, నా ఫ్రెండ్ కాశీ గారు వచ్చి సినిమా ఎరక్కొట్టేస్తుందండి, సూపర్ రెవెన్యూ వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని నాకు పాపం ఫస్ట్ ఆయన మార్నింగ్ షో చూసిన దగ్గర నుంచి చెప్తా ఉన్నాడు. సెకండ్ డే మార్నింగ్ షోస్ వినగానే చిన్న ఉత్సాహం,
అలాగే రోజు రోజుకి అత్యద్భుతంగా ఈ కలెక్షన్స్ అన్ని రీచ్ అవడంతో నాకు చాలా ధైర్యాన్ని, మా కళ నిజమైందనే ఒక దీన్ని ఈ సినిమా నాకు నిలబెట్టింది. ఎన్ని అవంతరాలను ఈ సినిమా తట్టుకుంటుందంటే ఒక పక్కన వర్షాలు, ప్లస్ స్కూల్స్ కాలేజెస్ అన్ని రీఓపెనింగ్స్, ఇంత పేరెంట్స్ ఇంత బిజీగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇటువంటి రెవెన్యూ, ఇటువంటి హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే మాత్రం నిజంగా సినిమాలో దమ్ము లేకపోతే వినాయక్, అరవింద్ గారు, బన్నీ ఎవరు ఏం చేయలేరు. సినిమాలో దమ్ము ఉంది కాబట్టి వస్తుంది ఇవాళ. ముందు ఇంకా మంచి స్థాయికి ఈ సినిమా వెళ్తుంది. ఈ సినిమాకి పనిచేసిన కీరవాణి గారు సాంగ్స్ చాలా అద్భుతంగా ఇదైంది. అలాగే ఇంత మంచి కథనిచ్చిన చిన్ని కృష్ణ గారు, ఇవాళ ఒంట్లో బాగోలేక రాలేదు తను, చిన్ని కృష్ణ గారికి, మా చంద్రబోస్ గారికి, ముఖ్యంగా ఆనంద్ సాయి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చిందంటే ఆయనకి ప్రతి సెట్ గురించి, ప్రతి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు అందరూ. తనకి కానీ పీటర్ హైన్స్, మా కెమెరామెన్ రవివర్మ గారు, అలాగే దీనికి గ్రాఫిక్స్ అందించిన కమల్ కన్నన్ గారు, ఫ్యాంటాస్టిక్ వర్క్. మా టీం అందరినీ ఉత్సాహపరిచిన ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బద్రీనాథ్లో నేను రాసిన పాటలకి మంచి గుర్తింపు, ప్రజాదరణ లభించడం, ఆ పాటలకి ముఖ్యంగా అంటే మేము కొంత అనువంత చేస్తే దాన్ని ఒక విరాట్ స్వరూపం అంతా ప్రదర్శించారు బన్నీ గారు. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు తను వినయ్ గారు నాకు మొదట మేకింగ్ స్టేజ్లోనే చూపించారు పాటలు. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్. అప్పుడు ఆ పాట చూస్తున్నప్పుడు థర్డ్ బీజిఎం వచ్చినప్పుడు మాస్టర్ ఈ మూమెంట్ మార్చి ఇంకో మూమెంట్ వేయించి ఇదే బీజిఎం అనగానే అసలు ఏంటి చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి ఆ బీజిఎం కూడా మళ్ళీ అదే ఉత్సాహంతో, అదే శక్తితో, అదే సామర్థ్యంతో కొత్తగా చేయడం చూసి దాదాపు అసలు నిజంగా ఈ ఫీట్ని సినిమా హాల్లో చూస్తే ప్రేక్షకులు ఎంత థ్రిల్ అవుతారో అని చెప్పేసి దాన్ని ఊహించుకొని అద్భుతంగా తెలియ నేను వెంటనే బన్నీ గారికి ఫోన్ చేసి చెప్పాను. నిజంగా డ్యాన్స్లకు ఈరోజు సినిమాల్లో, పాటల్లో డ్యాన్స్లకు వస్తున్న ఆదరణ, ప్రశంసలు, అభినందనలు చూస్తుంటే ఆయన పడ్డ కష్టానికి అంతా కూడా సరైన ఫలితం వచ్చింది. నిజంగా బన్నీ గారు ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో తన నృత్య ప్రదర్శన ఉంది. అలాంటి బన్నీ గారు మన తెలుగువారైనందుకు, మనవాడైనందుకు మనం గర్వించాలి, మెచ్చుకోవాలి ఖచ్చితంగా. అలాంటి చిత్రంలో మేము భాగం పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. అందమైన బాణీలు ఇచ్చిన కీరవాణి గారికి, అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి, మా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన అరవింద్ గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అంటే ఈ సినిమా కొంచెం డివైడ్ టాక్తో ఓపెన్ అయింది. అందరూ కొంచెం బాగా షేక్ అయ్యారు. అందరూ పాప మా డైరెక్టర్ గారు ఎక్కువ షేక్ అయ్యారు. అంటే ఎన్నో కళలు కన్నా మా డైరెక్టర్ గారు కొంచెం షేక్ అయితే నేను ఒకటే అన్నాను, అనే మనం ఏం మాట్లాడద్దు, నెక్స్ట్ ఫ్రైడే వస్తుంది, మన ఫ్రైడేనో సాటర్డేనో ప్రెస్ మీట్ పెడదాం, అప్పుడు మాట్లాడుకుందాం మనం. నువ్వు అప్పటి వరకు నేను అంటే ఎంతమంది ఎంత డివైడ్ చెప్పినా నేను మాత్రం ఫర్మ్గా ఒకటే అనుకుని ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను. ఎందుకంటే నా నమ్మకం వల్ల ఒకటే, ఈ సినిమాలో అంటే ఖర్చు చాలా పెట్టాం, అన్ని భయభక్తులతోనే తీసాం, కానీ అనిల్ గండ ఏంటంటే అందరు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ అండ్ అట్మోస్ట్ మై డైరెక్టర్ అందరూ ఒక సిన్సియారిటీతో చేసాం. ఇంత సిన్సియారిటీతో చేసిన పని అంటే చాలా ఎఫర్ట్ పెట్టాం. ఎంత ఎఫర్ట్ పెట్టాం అనేది నేను మాటల్లో కూడా చెప్పలేను. అంటే డైరెక్టర్ గారు ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఆ యాటిట్యూడ్లో కళ్ళు తిరిగి కింద పడిపోయేవారు. అంటే జ్వరం వచ్చేసి నీరసపడిపోయి, అంటే ఆ రోజుకి షూటింగ్ క్యాన్సిల్ అయిపోవాల్సిన టైంలో కూడా ఇంజెక్షన్ చేసుకుని ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ షూటింగ్ చేస్తారు. అదే వేరే వాళ్ళైతే డెఫినెట్గా ఆ రోజుకి ప్యాకప్ అయిపోద్ది. అంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన డైరెక్టర్ ఎఫర్ట్స్ ఎక్కడిగా పోవు అని నా స్ట్రాంగ్ నమ్మకం. అండ్ ప్లస్ ఆయనతో పాటు మా కెమెరామెన్ గారి, లేదా మా ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్ కానీ, అదే కాకుండా ఆ యూనిట్లో కష్టపడిన ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్లస్ ఆర్టిస్టులు కానీ అందరు కష్టం. అదే కాదు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కీరవాణి గారు కానీ, బోస్ గారు కానీ, తెరంకాలలో వర్క్ చేసిన ఎంతోమంది కానీ, వాళ్ళందరి కష్టం కూడా ఎక్కడా పోదు. అందరికీ ఈ సినిమా మీద గుడ్ విల్ ఉంది. ఆ డెఫినెట్లీ గుడ్ విల్ ఉన్న సినిమాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వదని నా నమ్మకం. అట్మోస్ట్ ఏంటంటే అంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ఎక్కడ వేస్ట్ అవుతుందని నా నమ్మకం. ఆ నమ్మకం నిలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, కర్ణాటక, కేరళ ప్రేక్షకులు కూడా దీన్ని చాలా వరకు నిలబెట్టారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అండ్ ఈ సినిమా ఎంత రెవెన్యూ చేస్తుందంటే, ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాల్లో ఒక్కొక్క ఏరియాలో ఎంత షేర్ హైయెస్ట్ షేర్ ఉందో, నా బెస్ట్ సినిమా సపోజ్ దేశముద్ర తీసుకుంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్స్. ఆ షేర్లన్నీ ఫస్ట్ వీక్లోనే ఆల్మోస్ట్ దాటేస్తుంది ఈ సినిమా.
అంత ట్రెమెండస్ రెస్పాన్స్, అంత ట్రెమెండస్ కలెక్షన్స్ వస్తుందంటే దానికి కేవలం ఒక విషయం కాదు, అందరి శ్రమ అందరి శ్రమ కలిపితేనే అంత. అండ్ డెఫినెట్లీ నాకు ఆ లీగ్, నేను ఆర్య తర్వాత ఒకటే అన్నాను మా ఫాదర్ దగ్గర, ఒక లవర్ బాయ్గా చేస్తున్నాను, ఒక యాక్షన్ ఇమేజ్ చేయాలంటే ఒక డైరెక్టర్ ఎవరన్నా, ఒక మాస్ డైరెక్టర్ ఎవరన్నా కావాలి అంటే నేను అనుకున్నాను. అప్పుడు నేను కొత్తని నన్ను మాస్లో నిలబెట్టాలి, ఒక మాస్ హీరోకే లాంగ్ స్టాండింగ్గా ఉంటుందంటే దాన్ని డెఫినెట్గా వివి వినాయక్ గారు కావాలనుకునేవాడిని. అప్పుడు అలాగే వివి వినాయక్ గారు నాకు బన్నీ ఇచ్చి ఒక మాసెస్లో కూడా ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చాడు. అదే వినాయక్ గారు మళ్ళా బన్నీ అంటే ఇలా 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 ఉండే క్యారెక్టరైజేషన్ ఇంకా ఒక వన్ లెవెల్ అప్ తీసుకెళ్ళాలంటే మళ్ళీ అదే వినాయక్ గారి హెల్ప్తో ఇవాళ నేను 1 లెవెల్ అప్ వెళ్ళినానే. నేను మనస్ఫూర్తిగా నా కెరియర్లో ఎంతో వరకు మీకు రుణపడి ఉంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను అందరికీ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఆల్ ది యంగ్స్టర్స్, నాకు టైంలో ఒక చాయిస్ ఉండేది, స్నేహానా సినిమానా. అంటే ఎలాంటి చాయిస్ అంటే ఇప్పుడు నేను సినిమా బ్రేక్ చేసుకుని వెళ్ళి స్నేహాన్ని కలవాలి, లేదా సినిమా బట్టే వెళ్ళాలి. ఐ హ్యాడ్ అ చాయిస్. ఇంకా నేను సినిమా వైపు వెళ్తే స్నేహ దూరం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. నా లైఫ్లో నేను ఒక అమ్మాయిని మిస్ అయిపోవచ్చు, నేను అనుకునే లైఫ్ పార్ట్నర్ మిస్ అవ్వచ్చు. ఆ టైంలో చాలా డిఫికల్ట్ చాయిస్. ఆ టైంలోనే మనాలిలో 2 months అవుట్డోర్ షెడ్యూల్ చేస్తున్నది చాలామంది తెలియని విషయం. కానీ తన మీద ఇష్టం ఉన్నా నేను సినిమా వైపు వెళ్ళాను. ఎందుకంటే డెఫినెట్లీ మన డ్యూటీ మనం చేస్తే మనకు అన్ని విషయాలు వచ్చి కూడా వస్తాయి అనేది నా నమ్మకం. అండ్ నా వైపు సినిమా వైపునే వెళ్ళాను. అండ్ డెఫినెట్లీ సినిమా సక్సెస్ అయింది, స్నేహ కూడా దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్.